అందరికీ నమస్కారం। ఈ రోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా వైష్ణవి పెట్టుకున్న బొమ్మల కొలువుని మీకు చూపించబోతున్నాను। అందరూ తప్పకుండా చూడండి। బొమ్మల కొలువు అసలు ఎందుకు పెట్టుకుంటారంటే మహిషాసుర మర్దని అమ్మవారు రాక్షసుని సంహారం చేసినప్పుడు సకల దేవతలు కూడా అమ్మవారికి వాళ్ళ శక్తులని ప్రసాదించారటండి। అప్పుడు అమ్మవారు విజయాన్ని సాధించారట। దానికి ప్రతీకగానే ఈ బొమ్మల కొలువు అనేది ప్రతి ఏటా కూడా అందరూ పెట్టుకుంటారండి। ప్రతి ఏడు కూడా ఇలా బొమ్మలన్నింటినీ పేర్చుకుని కొంతమంది 5 మెట్లు, కొంతమంది 7 మెట్లు ఇలాగా వాళ్ళకి నచ్చిన విధంగా అలంకరించుకుంటారు। ఇలా మనం బొమ్మల కొలువు పెట్టుకోవడం వల్ల సకల దేవతల అనుగ్రహం మనకి సిద్ధిస్తుందని అందరి నమ్మకం అన్నమాట। మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి బొమ్మల కొలువు పెట్టుకుంటారో లేదో కామెంట్ చేయండి। ఇలా పెట్టుకోవడం వల్ల మన ఆచార వ్యవహారాలన్నీ కూడా నిలుస్తాయన్నమాట। హలో అండి, అందరికీ నమస్కారం। అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము। ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి। ఎప్పటి నుంచో అంతరించిపోతున్న మన సాంప్రదాయాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడం కోసం ఈ వీడియో అయితే మేము చేస్తున్నాము। అది ఏంటో కాదండి, బొమ్మల కొలువు। ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ నా చేత పెట్టించింది। ఆ తర్వాత నేను దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను। లాస్ట్ 3 years నుంచి నాకు పెట్టుకోవడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే కరోనా తర్వాత కొంచెం డెంగ్యూ అలాగా ఉండడం వల్ల మాకైతే అవి పెట్టుకోవడానికి అవ్వలేదు। సో మళ్ళీ ఈ ఇయర్ నేను బొమ్మల కొలువు పెట్టుకోవడం, అది కూడా మా అక్క వీళ్ళందరూ ఉండి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది। సో ఇప్పుడైతే నేను బొమ్మల కొలువు పెట్టుకున్న తర్వాత పేరెంటం పెట్టుకున్నానండి। అందరికీ వచ్చిన ముత్తైదువులందరికీ చీర పెడదాము, వాళ్ళే కదా అమ్మవారితో సమానం అని చెప్పేసి అందుకని చెప్పి అయితే వీడియో చేస్తున్నాము। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అలాగే నా బొమ్మల కొలువు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి। సో ఇప్పుడైతే వచ్చిన వాళ్ళందరికీ చీరలతో పాటు రిటర్న్ గిఫ్ట్ ఇది కూడా ఇస్తున్నామండి। బొమ్మల కొలువు దగ్గర పూజ ఎలా జరిగిందో చూసేయండి। పూజ అయిన తర్వాత పేరెంటం ఎలా జరిగిందో చూసేయండి। దేవకీ దేవి వసుదేవులకు జనించే భావించ కృష్ణుడు పరబ్రహ్మము శ్రావణ
బహుళాష్టమి సమకూడే నడురేయి శ్రావణ బహుళాష్టమి సమకూడే నడురేయి ఈ వేళ రోహిణి ఇన్నిటాను మంచిది శ్రావణ బహుళాష్టమి సమకూడే నడురేయి ఈ వేళ రోహిణి ఇన్నిటాను మంచిది శిష్టులను మన్నించే శిశువీతడు దుష్టుల నడచి భూమి తుదకెక్కునీతడు శిష్టులను మన్నించే శిశువీతడు గండముతో పుట్టినదే కంసునికి మేనల్లుడు పాండవులందరికీ బావమరది గండముతో పుట్టినదే కంసునికి మేనల్లుడు పాండవులందరికీ బావమరది దుండగపు భూభారము తొలగదో పునీతడు దుండగపు భూభారము తొలగదో పునీతడు ఎండ నీడ కనుల వాడిగనింత మంచిది దుండగపు భూభారము తొలగడు ఎండ నీడ కనుల వాడిగనింత మంచిది శిష్టులను మన్నించే శిశువీతడు దుష్టుల ననచి భూమి తుదకెక్కునీతడు శిష్టులను మన్నించే శిశువీతడు పేరెంట్ అంతా చాలా బాగా జరిగింది. లాస్ట్లో ఫైనల్ టచ్ ఏంటంటే ఈ భజన మండలి వాళ్ళందరూ కూడా అమ్మవారి ముందు గానం చేశారు. ఏమేం చేశారో చూసేయండి. కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూలశక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల అలల కృష్ణ తీరములో ఇంద్రకీలగిరి పైన వెలసిన హృదయుగములోన ఈ కొండ పైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపదం పొందెను వినయుడైన అర్జునుని వేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నీయు జయజేలు పలుకగా కనకదుర్గైనది స్థిర నివాసము మేలిమి బంగారు పసుపు కలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల అరుణమయే కుంకుమ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుబుడగా ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దేవి నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాచిన కనకదుర్గా దేవి భావందాలను బాపే బాల త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకు అందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విజయ
గాన గాన మొసగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి భక్తుల దొరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం భక్తుల దొరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివానంద చరిత శివానంద చరిత చూశారు కదండి ఎంత చక్కగా పాడారో. వీళ్ళు ఇలా పాడుతున్నంతసేపు కూడా చాలా అంటే చాలా ఆనందం అనిపించిందండి. గూస్ బంప్స్ వచ్చాయంటారు కదా, అంత బాగుందన్నమాట. ఆ రోజు పేరంటం అంతా ఒక ఎత్తు అయితే వీళ్ళు పాడడం అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. నిజంగా అమ్మవారే వీళ్ళ చేత ఇలా పాడించుకున్నారా అని అయితే అనిపించింది. మాకు కూడా చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. వీళ్ళు మణిద్వీప వర్ణన కూడా చదివారు. అది కొంచెం బిట్ అయితేనే నేను తీసానండి. దాన్ని కూడా మీరు చూసి ఆనందించండి. మణిగణక చితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిదీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదలు తొలతూగేరు. నూతన గృహములు కట్టిన వారు మణిదీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదలు తొలతూగేరు. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చునకై. శివనేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చునకై. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం దేవదేవుల నివాసం అదే కైవల్యము. త్రిభువనేశ్వరి దేవతాభ్యో నమో నమః. మణిద్వీప నివాసినికి లలితా పరమేశ్వరి దేవికి జై. జై. పేరంటం ఎలా జరిగిందో, బొమ్మల కొలు ఎలా జరిగిందో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.